గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీ అకౌంట్స్లో ఇక రెండవ పార్ట్ చిన్నదండి. చిన్న పార్ట్ మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాము. ఇవి ప్రజోపయోగ సంస్థలైనటువంటి ఎలక్ట్రిసిటీ కంపెనీస్ కానీ, వాటర్ సప్లై సంబంధించిన కంపెనీలు కానీ, అలాగే గ్యాస్ సప్లై చేసేటటువంటి కంపెనీలు కానీ, అలాగే రైల్వేస్ కానీ, ఇవి డబల్ అకౌంటింగ్ సిస్టంలోనే ఆ అకౌంటింగ్ ముగింపు లెక్కలు అనేటటువంటివి తయారు చేస్తాయని మాట్లాడుకున్నాము. దాంట్లో భాగంగా మనం ఎలక్ట్రిసిటీ అకౌంట్ సంబంధించి మనం ఇప్పటివరకు రెవెన్యూ ఖాతా, నెట్ రెవెన్యూ ఖాతా, అలాగే క్యాపిటల్ అకౌంట్ అండ్ జనరల్ బ్యాలెన్స్ షీట్ మనం తయారు చేసామండి. ఇందులోనే చిన్న మోడల్ వచ్చి మనకి రీప్లేస్మెంట్ ఆఫ్ ఎన్ అసెట్ అని, ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నారండి. అంటే ఈ ఎలక్ట్రికల్ సంబంధించి ఏదైనా ఆస్తుని పునఃస్థాపితం చేసేటటువంటి సందర్భాలలో ఈ లెక్కలు కూడా అడగడం జరుగుతుంది. ఇది చిన్న మోడల్, కూడా ఈజీగానే ఉంటాయండి. సో ఆ పార్ట్ ఇప్పుడు మాట్లాడుకుందాము. రీప్లేస్మెంట్ ఆఫ్ ఎన్ అసెట్, ఆస్తి పునఃస్థాపన. ఆస్తి పునఃస్థాపన. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్లస్ దీనిలోంచి మనకి షార్ట్ క్వశ్చన్ కూడా అడుగుతున్నారండి. దాని మెటీరియల్ అంతకుముందు చెప్పి తర్వాత ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని సొల్యూషన్ చేయాలో మాట్లాడుకుందాము. సో రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి, రీప్లేస్మెంట్ ఆఫ్ యాన్ అసెట్. థియరీ చెప్తానండి, తర్వాత సమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాము. రాసుకోండి. అండర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్, సింగిల్ అకౌంటింగ్ సిస్టమ్, అండర్ సింగిల్ అకౌంట్ సిస్టమ్, when a new asset is replaced in place of an old one, old one comma, the old asset is written off, OFF, written off, and the new one is capitalized. The new one is capitalized, full stop. But under double account system, the procedure is quite different. Full stop. Under this method there is no need to write off loss when an asset is abandoned, 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 that is depreciation that is depreciation is not
charged to the is not charged to the asset account, asset account, full stop. Instead, comma, the amount is credited to, the amount is credited to depreciation reserve account, depreciation reserve account, full stop. In other words, the asset will continue, in the books at its book value within brackets original cost, book value within brackets original cost, okay, present bracket, full stop. The value of the asset, the value of the asset will increase as soon as extension or wall additions, to the assets are made, MADE, full stop. Therefore allocation to the amount, spent is to be made, made between first point capital hyphen the value of extension and second point revenue, చిన్న hyphen ఇచ్చి the actual current cost of replacement of the original asset, full stop. The procedure is enumerated enumerated below. సో తెలుగు వాళ్ళు రాసుకోండి. ఆస్తి పునఃస్థాపన, రీప్లేస్మెంట్ ఆఫ్ an asset, ఆస్తి పునఃస్థాపన. ద్వంద్వ ఖాతా విధానంలో జంట ఖాతా విధానంలో ఆస్తి పునఃస్థాపనకు ఉన్న అకౌంటింగ్ విధానము వేరుగా ఉంటుంది.
ఏకఖాతా విధానంలో సింగిల్ ఎంట్రీ, సింగిల్ అకౌంటింగ్ సిస్టమ్. ఏకఖాతా విధానంలో ఆస్తి రద్దయినా లేదా అమ్మివేసిన దానిని పూర్తిగా రద్దు చేసి దానిపై వచ్చిన లాభ నష్టాలను లెక్కించి అటువంటి మొత్తాన్ని లేదా ఆ మొత్తాన్ని లెక్కించి ఆ మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్ళించాలి. నూతన ఆస్తి కొనుగోలుకు వెచ్చించిన బ్రాకెట్లో పాత ఆస్తి స్థానంలో బ్రాకెట్ మూసేయండి. మొత్తాన్ని కొనుగోలుకు వెచ్చించిన మొత్తాన్ని పూర్తిగా మూలధనీకరించాలి. షార్ట్ క్వశ్చన్ అడుగుతున్నారండి 5 మార్కులకి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. మూలధనీకరించాలి ఫుల్ స్టాప్. కానీ ద్వంద్వ ఖాతా విధానంలో దీని అకౌంటింగ్ విధానము వేరుగా ఉంటుంది. దీనిని ఈ క్రింది విధముగా వివరించడమైనది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి ప్రొసీజరు. ఫస్ట్ పాయింట్, the original cost of the asset will remain intact, intact full stop. Second one, the estimated cost of replacement of the old asset is ascertained. At the same time, the estimated cost is reduced by the sale proceeds of old materials, comma, if any or by the value of materials reused
used in the new construction, in the new construction, full stop. The balance is charged to, the balance is charged to revenue account, revenue account. Next, third point, the difference between the total cost of the entire work and the estimated replacement cost of the old asset in original manner is charged to capital account, that is capitalized, తెలుగు వాళ్ళు రాసుకోండి. ఫస్ట్ పాయింట్, పునఃస్థాపితం కాబట్టి ఆస్తి యొక్క వాస్తవిక ఖరీదును, పునఃస్థాపితం కాబట్టి ఆస్తి యొక్క వాస్తవిక ఖరీదును మాత్రమే పరిగణించకుండా పునఃస్థాపితం అయిన తరువాత దాని పూర్తి విలువను పుస్తకాలలో కొనసాగించడం జరుగుతుంది. ఓకే, సెకండ్ పాయింట్, పాత ఆస్తి యొక్క ప్రస్తుత అంచనా వేసిన పునఃస్థాపిత వ్యయాన్ని కనుగొనాలి. దాంట్లోనే కంటిన్యూషన్ అండి. ఇదే విలువ ప్రస్తుత రేట్లకు ఆ ఆస్తి యొక్క కొనుగోలు వ్యయము, బ్రాకెట్లో సేకరణ వ్యయము అంటాము. కొనుగోలు వ్యయము బ్రాకెట్లో సేకరణ వ్యయము, క్లోజ్ చేసేయండి. కొనుగోలు వ్యయము అవుతుంది. సంబంధిత ఆస్తిలో వివిధ భాగాలు కలిసి ఉండటం వల్ల
కలిసి ఉండటం వల్ల ఆ ఆస్తి విలువ వాస్తవిక ఖరీదు కన్నా ఎక్కువగా ఉంటుంది లేదా విలువ పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, మూడవ పాయింట్ అండి. పై విధంగా బ్రాకెట్లో 2 అంటే రెండవ పాయింట్ రాశారు చూడండి. 1, 2 ఇది మూడవది కాబట్టి పై విధంగా అంటే రెండవది. 2 లెక్కించిన లేదా కనుగొన్న విలువ నుండి నూతన ఆస్తి నిర్మాణానికి వాడిన అంశాలు లేదా మెటీరియల్ భాగాల విలువను తగ్గించాలి. మిగిలిన విలువ పునఃస్థాపన ఖాతాకు డెబిట్ చేయాలి. ఆ ఖాతాలోని నిల్వను రెవెన్యూ ఖాతాకు బదిలీ చేయడం ద్వారా రద్దుపరచాలి. ఓకే, నెక్స్ట్ 4th పాయింట్. తెలుగు వాళ్ళు రాసేయండి, ఇంగ్లీష్ వాళ్ళకి చెప్తాను. 4th పాయింట్, నూతన ఆస్తి యొక్క వాస్తవిక ఖరీదుకు మరియు పాత ఆస్తి యొక్క పునఃస్థాపన వ్యయానికి బ్రాకెట్లో 2 అంటే రెండవ పాయింట్ 2 పెట్టుకోండి లో లెక్కించినది, బ్రాకెట్ మూసేయండి, 2 అని వేసుకొని బ్రాకెట్లో వచ్చేసి లో లెక్కించినది మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, అంటే ఆస్తి యొక్క నూతన వాస్తవిక ఖరీదుకి రెండవ పాయింట్లో లెక్కించగా వచ్చినటువంటి మొత్తానికి ఉండేటటువంటి వ్యత్యాసాన్ని, అది దాని అర్థం అండి. మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మూలధనీకరించాలి. ఆస్తి బ్రాకెట్లో నిమిషం అండి, ముందు మూలధనీకరించాలి అన్నారు కదా, అక్కడ ఒకసారి బ్రాకెట్ పెట్టుకోండి. ఇక్కడ బ్రాకెట్లో రాసుకోండి. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మూలధనీకరణ మొత్తాన్ని లెక్కించేటప్పుడు
అమ్మిన మెటీరియల్ విలువ అమ్మిన మెటీరియల్ విలువ లేదా తిరిగి వాడిన మెటీరియల్ విలువను పరిగణించనవసరం లేదు. బ్రాకెట్ మూసేయండి. ఇప్పుడు రాసుకోండి. ఆస్తి పునఃస్థాపన విషయంలో జంట ఖాతా విధానంలో ఈ క్రింది చిట్టాపద్దులు వ్రాయాలి. మీరు రాసుకోండి ఇంగ్లీష్ వాళ్ళు. నెక్స్ట్ పేరా కింద ఇన్ అడిషన్ టు అబౌవ్ the additions and improvements are capitalized, full stop. Moreover, the auxiliary mains, MAINS, auxiliary, AUXILIARY, mains, subsidiary, permanent ways, etc. are also to be capitalized. Improvement is the excess amount spent over the cost of replacement which asset of equal efficiency Next para raskondi. It may be mentioned, however, in this respect, that current cost of the old assets may be determined either from the market or from the price index. It may be applied simply to get the estimated current cost. If the asset is in the nature of construction, separate indexes have to be applied to different elements of cost. But if the estimate differs, bracket law, within open the brackets, between engineering data and price indexes
close the bracket. The lesser amount may be capitalized just on the basis of conservatism. So that is the procedure. Next accounting steps అని హెడ్డింగ్ పెట్టుకోండి. అకౌంటింగ్ ఎంట్రీస్. ఓకే, ఫస్ట్ ఏ ఎంట్రీ రాసుకోండి. ఫర్ ద టోటల్ అమౌంట్ స్పెంట్ ఆన్ a new machine and నూతన పనికి మొత్తాన్ని ఖర్చు చేసినప్పుడు, ఫర్ ద టోటల్ అమౌంట్ స్పెంట్ ఆన్ ఎ న్యూ మిషన్ రాసుకోండి. న్యూ అసెట్ వర్క్ అకౌంట్ డెటార్, నూతన ఆస్తి పని ఖాతా డెటార్, రీప్లేస్మెంట్ అకౌంట్ డెటార్ పునఃస్థాపన వ్యయము ఖాతా డెటార్, రీప్లేస్మెంట్ అకౌంట్ డెటార్ టు replacement to bank account, to cash or bank ఏదైనా రాయొచ్చు. టు నగదు లేదా బ్యాంక్ ఖాతా. నెక్స్ట్ రెండవ ఎంట్రీ, ఫర్ ద సేల్ ఆఫ్ ఓల్డ్ మెటీరియల్స్, పాత మెటీరియల్స్ అమ్మకానికి, అమ్మినప్పుడు పాత మెటీరియల్స్ అమ్మకము రాసుకోండి. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెటార్, నగదు లేదా బ్యాంకు ఖాతా డెటార్ టు పునఃస్థాపన వ్యయం ఖాతా, టు రీప్లేస్మెంట్ అకౌంట్. నెక్స్ట్ మూడో పాయింట్, నూతన ఆస్తిని రూపొందించడానికి పాత మెటీరియల్ను వాడినప్పుడు, and for the value of old materials used in new construction, రాసుకోండి. నూతన పనుల ఖాతా డెటార్, న్యూ అసెట్స్ ఆర్ వర్క్స్ అకౌంట్ డెటార్, వర్క్స్ అకౌంట్ డెటార్ టు రీప్లేస్మెంట్ అకౌంట్ పునఃస్థాపన వ్యయం ఖాతా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, నూతన ఆస్తి రూపకల్పనకు లేదా
సామర్థ్యాన్ని పెంచడానికి లేదా చేర్పులకు మొత్తాన్ని ఖర్చు చేసేటప్పుడు లేదా ఖర్చు చేసినప్పుడు అమౌంట్ స్పెంట్ ఆన్ ఎక్స్టెన్షన్ ఆర్ న్యూ ఎసెట్ ఓన్లీ రాసుకోండి. న్యూ వర్క్స్ అకౌంట్ దట్ ఆర్ న్యూ ఎసెట్స్ వర్క్స్. నూతన పనులు ఖాతా దట్ ఆర్ టు నగదు ఖాతా. టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. లాస్ట్ ఎంట్రీ పునఃస్థాపన ఖాతాలోని నిల్వను బ్యాలెన్స్ ఇన్ రీప్లేస్మెంట్ అకౌంట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు రెవెన్యూ అకౌంట్. పునఃస్థాపన ఖాతాలోని నిల్వను రెవెన్యూ ఖాతాకు బదిలీ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ టు రెవెన్యూ అకౌంట్. రాసుకోండి. రెవెన్యూ అకౌంట్ ఖాతా దట్ ఆర్ రీప్లేస్మెంట్ అకౌంట్, పునఃస్థాపన వ్యయం ఖాతా. సో ఇవి ఈ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎన్ అసెట్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ రీప్లేస్మెంట్ అనేటటువంటి దేనికి, ఈ రీప్లేస్మెంట్కి దీనికి సంబంధించినటువంటి మన జంట ఖాతా విధానంలో దీని యొక్క ప్రాసెస్ ఏమిటి, ఏ విధంగా మనం లెక్కలు చేయాలి అనేటటువంటిది, ఏ పద్ధతులను వాడుకోవడం అనేటటువంటి జరుగుతుంది, ఈ సందర్భాల్లో ఏ పద్ధతులు మనకు అవసరమవుతాయి అనే దాని గురించి రేపు క్లాస్లో మనం మాట్లాడుకుందాము. ఇవాళ ఈ థియరీ ఒకసారి చదవండి. మనకి 5 మార్కుల క్వశ్చన్ అడుగుతున్నారు. అలాగే దీని నుంచి మనకి 10 మార్కుల క్వశ్చన్ కూడా వస్తుందండి. సో మీరు ఇంటి దగ్గర కొంచెం చదవండి. రేపు క్లాస్లో దీని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని సమస్య చేద్దామండి. సమస్య చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది, ప్రాబ్లం ఏమీ లేదు. ఇది కూడా చిన్న టాపిక్ ఇది మనకి. సరే, ఓకే, థ్యాంక్ యూ.